ఆర్డర్ ఇచ్చిన చోలే భటూరి అయితే వచ్చేసింది. ఇంకా లేట్ అయింది కానీ కూర అంతా మొత్తం దాంట్లో వేసి రోల్ లేక మడత పెట్టేసి ఎలాగైతే నోట్లో పెట్టి తినేసాను. ఏదో తేడాగా ఉందేంటి. ఇదైతే మాత్రం నాకైతే టేస్ట్ నచ్చింది. హలో గైస్, మేమైతే ఇప్పుడు గ్యాంగ్టక్ టూర్ వెళ్ళబోతున్నాం. మేము హైదరాబాద్ నుంచి బయలుదేరి న్యూ జలపాయిగురి వెళ్తున్నాం ఇప్పుడు రైల్వే స్టేషన్కి. ఈ ట్రైన్ జర్నీ వచ్చేసి 2 days టైం పడుతుంది. మా ట్రైన్ జర్నీ అయితే మొదలైపోయింది. ఇప్పుడు 2 రోజులు మేము జర్నీ చేయాలి. చచ్చం వీళ్ళతో ఎలా ఉంటుందో తెలియదు. ఈ పాన్ పరాక్ బ్యాచ్తో మేము తట్టుకోవడం చాలా కష్టం. ఇదే ట్రైన్ జర్నీ ఫస్ట్ టైం 2 days జర్నీ చేయటం. ట్రైన్ అయితే నిన్న సాయంత్రం బయలుదేరి తర్వాత రోజు మధ్యాహ్నం ట్రైన్ ఆపితే లంచ్ కోసం దిగాను నేనైతే. వీళ్ళైతే లంచ్ తీసుకుంటున్నారు. ఇది వచ్చేసి 130 రూపీస్ అంట. ఇది ఏమీ దొరకదని ఇంకా అదే తినే స్టార్ట్ అయిపోయాం. నైట్ ఇప్పుడు టైం అయితే 2 అవుతుంది. అందరూ పడుకున్నారు. వీడెవడో వచ్చాడు తెగ కలిపేస్తున్నాడు. ఇది 30 రూపీస్ అంట. తెగ తినేస్తున్నారు వీళ్ళందరూ. ఒక పక్క నుంచి కొట్టుకాలో ఒక పక్క నుంచి ఇది తెగ తినేస్తున్నారు వీళ్ళు అయితే మాత్రం. హలో గాయస్, గుడ్ మార్నింగ్. మనం 35 hours ట్రైన్ జర్నీ తర్వాత ఇప్పుడే న్యూ జలపాయిగురి వచ్చేసాం. ఆ దూరంగా కనిపిస్తుంది కదా, అదే రైల్వే స్టేషన్. మేము అక్కడ నుంచి ఇక్కడికి టిఫిన్ చేద్దామని వచ్చాం. ఇప్పుడు ఇక్కడ ఏముందో, టిఫిన్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం పదండి. గాయస్, మేమైతే హోటల్ దగ్గరికి వచ్చాం. హోటల్ పేరు వచ్చి దేవారాలి అంట. ఇక్కడ ఏం స్పెషల్ అంటే మా వాడు చోలే భటూరి ఫేమస్ అన్నాడు. చోలే భటూరియా అదేంటో మేము తినలేదు ఇప్పుడు దాకాని. కర్రీ అయితే ఇదే చోలే భటూరి కర్రీ అంటే ఇది. మేమైతే టేస్ట్ చేద్దామని ఒకటి ఆర్డర్ చేసాం. అయితే ఆర్డర్ ఇచ్చిన వెంటనే మొదలు పెట్టేసాడు చేయటం. ఇక్కడ మార్నింగ్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయంట బస్సులు కానీ వ్యాన్స్ కానీ ఏదైనా సరే. ఇక్కడ నుంచి గ్యాంగ్టక్ వెళ్ళడానికి పర్ పర్సన్ 500 తీసుకుంటారంట. మాకైతే 500 చెప్పారు. మేమైతే షేరింగ్ లో వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి 500 తీసుకున్నారు. మీరు వేరేగా వ్యాన్ మాట్లాడాలనుకుంటే మీకు ఇంకా ఎక్కువ పడుతుంది. ఆర్డర్ ఇచ్చిన చోలే భటూరి అయితే వచ్చేసింది. ఇంకా లేట్ అయింది కానీ కూర అంతా మొత్తం దాంట్లో వేసి రోల్ లేక మడత పెట్టేసి ఎలాగైతే నోట్లో పెట్టి తినేసాను. ఇదైతే మాత్రం నాకైతే టేస్ట్ నచ్చింది. ఏదో తేడాగా ఉందేంటి. నా ఎక్స్ప్రెషన్ చూసి మా ఊళ్ళో అయితే తెగనపోయారు. మేము ఎలా అయితే న్యూ జలపాయిగురిలో దిగాం. ఇంకా మేమైతే గ్యాంగ్టక్ వెళ్ళడానికి వ్యాన్ బుక్ చేసుకున్నాం. అదే మేము వెళ్ళకపోయేది ఇప్పుడు వెళ్తున్నాం. నెక్స్ట్ మీరు అక్కడ చూద్దరు. మేమైతే టిఫిన్ చేసి బయలుదేరేసాం. ఇంకా మీకు దూరంగా కనిపిస్తుంది కదా ఐస్ బ్రిడ్జ్, అదే ఐస్ బ్రిడ్జ్ అంటే మంచుకొండ అంట. నాకు తెలీదు. ఇంకా ఇక్కడికి వచ్చాం. ఇక్కడ నుంచి గ్యాంగ్టక్ వెళ్ళే వాళ్ళందరూ వ్యాన్లు బుక్ చేసుకుని వెళ్తున్నారు. మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కాబట్టి ముందే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇంకా స్టార్ట్ అయి వెళ్తుంటే వీళ్ళది ఏదో జాతర కనిపించింది. వాళ్ళ పండగ అంట, అదొక పండగ అంట. ఇంకో కింద వాటర్ పక్కన జరుగుతుంది కదా, అది జాతర అంట. ఈ జాతర అయితే 3 days జరుగుతుంది అంట. మేము ఇంకా అట్లా చూసుకుంటూ వెళ్ళిపోయాం. ఎందుకంటే మాకు టైం లేదు, మేము త్వరగా వెళ్ళిపోవాలి. మళ్ళీ లేట్ అయిపోతుంది అక్కడికి వెళ్ళేటప్పటికి. ఇప్పటి నుంచి ఘాట్ రోడ్ ఇక్కడ నుంచి మనం వెళ్లాల్సిందంటాని. అబ్బా, కొండలు అవన్నీ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఇప్పుడైతే మనకు అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా మంచుకొండ. ఇప్పుడు మనం అయితే అక్కడికే వెళ్ళబోతున్నాం. కూడా అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. గోస్లో అంట. చూసారు కదా, మనం ఒక్కసారి కిందకి అట్లా జారామంటే ఇంకా స్నానం చేసి వచ్చేయచ్చు పైకి. వస్తామో కూడా తెలీదు. పక్క స్నానం అయితే అవుతుంది. చాలా బాగా నచ్చింది. మేము ఆడదాం అనుకున్నాం, కాకపోతే వాడు టైం సరిపోదని తీసుకెళ్ళిపోయాడు. మనం ఫైనల్ గా గ్యాంగ్టక్ వచ్చేసాం. ఇక్కడ చూడండి అన్ని కార్లు పార్క్ చేసి ఉన్నాయి. మనకులా ఆటోలు ఉండవు ఇక్కడ. మనం ఇంటి బయటకి దిగామంటే కారు, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే. ఇక్కడ రోడ్లు కానీ ఇక్కడ ఇల్లులు కానీ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. మనం ఈ పైకి వెళ్ళిపోతే ఎంజీ రోడ్డు. ఎంజీ రోడ్డు అంటే ఏంటో ఈ వీడియోలోనే చూపిస్తాను మీకు. ఆ రోడ్డు అంటే చాలా స్పెషల్, చాలా బాగుంటుంది రోడ్డు అయితే. మనం ఎలా అయితే ఎంజీ రోడ్లోకి వచ్చేసాం గైస్, ఇదే ఎంజీ రోడ్డు. మన ఇండియన్ ఫ్లాగ్ కూడా ఇక్కడ అట్లా కనిపిస్తుంది చూసారా. మనం ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అప్పుడు మళ్ళీ రోడ్ మీకు చూపిస్తాను మొత్తం అంతా. నేనైతే ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతున్నా. చూడండి గైస్, మనకు ఆటో స్టాండ్స్ ఎలాగైతే ఉంటాయో ఇక్కడ కార్లు కూడా అలాగే ఉంటాయి. సెల్లార్ కింద ఉన్నాయి కదా, మనం ఇక్కడికి వచ్చి కార్ బుక్ చేసుకుంటే వాళ్ళు వస్తారు మనకు. గాయస్, ఫైనల్గా మేము హోటల్కి అయితే వచ్చేసాం. ఇదే మన హోటల్ మనం ఉండబోయేది ఇప్పుడు. గాయస్, ఇప్పుడు మనం ఉండబోయే హోటల్ పేరు వచ్చేసి ఆల్పైన్ క్రెస్ట్.
గైస్ మనం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి రిసెప్షన్ దగ్గరికి వచ్చేసాం. గైస్ ఇప్పుడు టెర్రస్ పైన లొకేషన్ అయితే అదిరిపోతుందంట. మేమైతే బ్రోని రిక్వెస్ట్ చేసి పైన టెర్రస్ పైన రూమ్ తీసుకున్నాం. మనదైతే యాక్చువల్గా రూమ్ సెకండ్ ఫ్లోరు. గైస్ మనం అయితే ఇప్పుడు టెర్రస్ పైకి వచ్చేసాం. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏముందండి లొకేషన్, చాలా అద్భుతంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక్కసారి మీరు అట్లా చూడండి. అక్క ఒకసారి హాయ్ చెప్పు అక్క. నాకైతే ఈ లొకేషన్ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు చూడండి. ఈ వెదర్ కానీ ఈ నేచర్ కానీ సూపర్ ఉంది. నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. మీరు కూడా గాయస్ ఇలాంటి ప్లేస్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. బ్రో ఒక్కసారి మన సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పు. ఫ్రెండ్స్ నేను గ్యాంగ్టాక్ స్టార్ట్ అయిన కాడ నుంచి మీరైతే గమనించారో లేదో తెలియదు కానీ ఇక్కడ ప్రతి ఇంటికి ఫ్లాగ్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. వీళ్ళు దాని మీద మంత్రాలు ఉంటాయంట. వీళ్ళకి ఇదే సాంప్రదాయం అంట. నాకైతే బాగా నచ్చింది వీళ్ళ సాంప్రదాయం. ఇంకెందుకు ఆలస్యం, మన రూమ్ ఎలా ఉందో చూసేద్దాం పదండి. రూమ్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ వెదర్ కూడా చాలా కూల్ గా ఉంది. మనం డీప్ ఫ్రిడ్జ్ లో చేయి పెడుతున్నప్పుడు ఎంత కూల్ గా ఉంటుందో ఇక్కడ గోడలు కూడా అంతే కూల్ గా ఉన్నాయి. 35 hours జర్నీ తర్వాత ఇప్పుడే మనకు రెస్ట్ దొరికింది. మనం అయితే ఇంకా లేట్ చేయకుండా ఫ్రెష్ అయిపోదామండి. ఏంటి గైస్ ఎక్కడికి వెళ్తున్నారని చూస్తున్నారా? గ్యాంగ్టాక్ లో ఉన్న ఎంజీ రోడ్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటదంట. ఆ ప్లేస్ ని అర్జెంట్ గా ఎక్సైట్మెంట్ లో కింద మేనవోని కూడా చూడకుండా వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. నేనైతే చాలా ఎక్సైట్మెంట్ గా వెయిట్ చేస్తున్నాను, వెళ్తున్నాను. స్విఫ్ట్ వరకు దగ్గరలో వేసేసాడు. ఒక టెంపుల్ ఉంది, నెక్స్ట్ చూద్దాం ఆ టెంపుల్ ని. ఆ టెంపుల్ చూడండి ఎంత బాగుంది. రా చూసుకుందా జాగ్రత్తగా. చూస్తూనే ఉంటా. ఇంత హైట్ కొండ కిందకి దిగేటప్పుడు మాత్రం మన బ్రేకులు కరెక్ట్గా లేకపోతే ఎదరపడి మన మూతిపళ్ళని రాలిపోతాయి. మీరైతే మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి బాబు. మా అక్క అయితే ఎక్కడికి వచ్చిన అలవాటు మార్చుకోలేదు. ఊర్లో తిరిగినట్టు సంచెట్టుకునైతే తెగ తిరిగేస్తుంది ఇదంతానే. గైస్ మనం అయితే ఇప్పుడు ఎంజీ రోడ్లోకి ఎంటర్ అయిపోయాం. ఎంజీ రోడ్ అంటే ఏంటానికి ఇందాక నుంచి ఆలోచిస్తున్నారా? ఎంజీ రోడ్ అంటే గాంధీ గారు గుర్తుగా ఎంజీ రోడ్ అని పెట్టారు. ఎప్పుడు షాపింగ్ చేసే వాళ్ళతో అయితే ఈ రోడ్ అయితే ఫుల్గా నిండిపోతుందంట. మాకైతే చాలా ఆకలిగా ఉంది. ఇప్పటికే టైం అయితే 4:30 అవుతుంది దగ్గరగా. మేమైతే మంచి రెస్టారెంట్ కోసం అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్. లొకేషన్ అయితే బాగుంది. అందరూ ఈ రోడ్స్ ఇవన్నీ ఇంత నీట్గా ఉండడానికి సీక్రెట్ ఏంటంటే ఎక్కడైనా మనం సిగరెట్ కాలిస్తే మ్యాక్సిమం 500 ఫైన్ వేస్తారు. కాకపోతే వీళ్ళ సిగరెట్ తీస్తే బయటికి తీసుకెళ్లి స్టేషన్లో వేస్తారంట. ఇక్కడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి సిగరెట్ కాల్చే వాళ్ళు అయితే. మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడికి రానే రాకూడదు. నాకైతే ఈ రోడ్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఈ ఫ్లవర్స్ ఇవన్నీ షాపింగ్ చేసే షాప్లు అయితే మాత్రం చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాను కానీ నా కడుపులో ఎలకలైతే మాత్రం మామూలుగా పరిగెట్టట్లేదు. వాటికన్నా ముందు మనం రెస్టారెంట్కి అయితే పరిగెట్టేయాలి లేట్ చేయకుండా. కానీ చేపాకితే పువ్వులు తినేసిలా ఉన్నాను, అంత ఆకలి వేసేస్తుంది నాకైతే. మాకైతే రెస్టారెంట్ కనిపించింది. మేమైతే ఇంకా తినడానికి కిందకి వెళ్తున్నాం. ఇక్కడ మ్యాక్సిమం ఫుడ్ కోర్ట్స్ అన్ని కిందే ఉన్నాయి. రెస్టారెంట్ పేరు వచ్చేసి బిర్యానీ బాయ్ అంట. ఇంకా లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళిపోదాం. వీళ్ళైతే ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళు అందరి ఫోటో తీసి ఇక్కడైతే ఆల్బమ్స్ కింద పెట్టారు. ఎంట్రన్స్ అయితే బాగుంది. నెక్స్ట్ ఇక్కడ ఏదైనా సరే రెస్టారెంట్ అంటే అది బోరన్ రెస్టారెంటే. గైస్ మేమైతే ఇంకా లేట్ చేయకుండా ఒక హైదరాబాద్ బిర్యానీ ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసాం. అదైతే వచ్చేసింది. ఇంకా మేము లేట్ చేయకుండా బిర్యానీ అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో చూడాలి. బిర్యానీ అయితే మన హైదరాబాద్ బిర్యానీ అంత టేస్ట్ అయితే లేదు. ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే పర్వాలేదు. దీని కాస్ట్ అయితే ఫ్రైడ్ రైస్ 260 రూపీస్ తీసుకున్నారు. బిర్యానీ అయితే 300 తీసుకున్నారు. బిర్యానీ అయితే అంత మాకైతే నచ్చలేదు. ఇంకా ఫ్రైడ్ రైస్ ఇంకొక 2 ఆర్డర్ చేసుకుని తినేసి ఇంకా మేమైతే అక్కడి నుంచి బయటకు వచ్చేసాం. వెల్కమ్ టు గ్యాంగ్టాక్. గాయస్ మేమైతే జర్నీ చేసి చాలా టైర్డ్ అయిపోయాం. ఈ రోజుతో అయితే ఎంజీ రోడ్ అయితే కంప్లీటెడ్. ఇంకా గాయస్ ఇక్కడ అయితే 4:30 నుంచే చీకటి పడిపోతుంది. ఇంకా మేము లేట్ చేయకుండా రూమ్కి అయితే వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాం.
ఫైనల్గా గ్యాంగ్టక్ కంప్లీటెడ్. ఇక్కడ నుంచి నెక్స్ట్ది తర్వాత తీసుకుందాం. ఈ రోజుతో అందరికీ గుడ్ నైట్. ఇంకా మార్నింగ్ చూద్దాం కానీ నెక్స్ట్. గాయస్ మేమైతే ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాం. మేము రేపు వెళ్ళే ప్లేసెస్ ఏంటంటే స్నో పడే ప్లేసెస్కి మేము వెళ్తున్నాం రేపు అయితే. ఇంకా నాతులా పాస్, ఇంకా చైనా బోర్డర్ దాకా మనం వెళ్ళబోతున్నాం రేపు అయితే. మేము వెళ్ళబోయే ప్లేసెస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి రేపు అయితే. మీరైతే నెక్స్ట్ వీడియోలో చూడండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.